గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మొదలైంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. పీఈసీ అడ్వైజరీ కమిటీలను సైతం ఆహ్వానించారు. పార్టీ నిర్మాణం, ఎస్ఐఆర్ పై చర్చిస్తున్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ. థ్యాంక్ యూ సుమిత్ర. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మొదలైంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి పీఏసీ సభ్యులతో పాటు పీఈసీ సభ్యుల్ని, అడ్వైజరీ కమిటీ సభ్యులను కూడా ఆహ్వానించారు. పార్టీకి సంబంధించినటువంటి పలు కీలకమైన అంశాలపైన పీఏసీలో చర్చించనున్నారు. ఎస్ఐఆర్ రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ కానుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలపై ఈరోజు చర్చించనున్నారు. ఇక దాంతోపాటు పార్టీ బలోపేతం, పార్టీలో సమన్వయ లోపం ఉందని పార్టీ నేతలు గుర్తించారు. దీనిని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలనే అంశానికి సంబంధించి ఈరోజు కీలకంగా చర్చించనున్నారు. నాయకుల మధ్యలో సమన్వయ లోపం, అంతర్గత కలహాలు, దాంతోపాటుగా కొన్ని నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కొనసాగుతుంది. వీటిని సర్దుమణిగడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి పీఎస్సీలో చర్చించనున్నారు. ఇక ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఉంది. మొన్న బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి, ప్రభుత్వం దిగిపోవడానికి కారణం అక్కడ జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ. తెలంగాణలో జరగనున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ పైన కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉండాలని భావిస్తూ ఉంది. ఇప్పటికే బిఎల్ఏలకు ట్రైనింగ్ ఇచ్చారు. ఒక 60 మందిని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 60 మందిని ఎంపిక చేసి వాళ్ళకు మాస్టర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ 60 మంది ఒక్కొక్కరు 2 నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ బిఎల్ఏలకు ట్రైనింగ్ ఇస్తారు. కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లు పోకుండా ఉండేందుకు వాళ్ళు అక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఇక ఎస్ఐఆర్ ప్రక్రియకు ఎవరెవరో ఎక్కడ బాధ్యత వహించాలనే అంశానికి సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ రానుంది. జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్గా కొంతమంది మంత్రులు ఉన్నారు. ఆ మంత్రులే ఆ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతను తీసుకోవాలి. ప్రస్తుతం ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత కూడా అన్ని ఓట్లు ఉండే విధంగా చూస్తున్నారు. ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ అనుకూలమైన ఓట్లు చేజారిపోకుండా ఉండేందుకు కావలసినటువంటి పూర్తి శిక్షణను మాస్టర్ ట్రైనింగ్లో ఈరోజు ఇచ్చారు. వీళ్ళందరూ నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ బిఎల్ఏలకు కూడా ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక అంశాలపై కూడా ఈరోజు పిఎస్సీలో చర్చ జరగనుంది. పార్టీ సమన్వయం కానీ, పార్టీ బలోపేతానికి సంబంధించినటువంటి చర్యలు కానీ, రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికలు, అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా ఈరోజు పిఎస్సీలో చర్చించనున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇటు మోడీ తీసుకుంటున్నటువంటి విధానాలపైన, పార్టీ చేపట్టవలసినటువంటి కార్యక్రమాలపై కూడా ఈరోజు పిఎస్సీలో చర్చించనున్నారు. ముఖ్యంగా ధరల పెరుగుదల, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు, వీటికి సంబంధించి పార్టీ రాష్ట్రంలో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలపై ఈరోజు చర్చించనున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తి కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి పార్టీ తరఫున తీసుకువెళ్ళడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలపై కూడా ఈరోజు పిఎస్సీలో చర్చించనున్నారు. ఇటీవల నాయకుల మధ్యలో ఎదురైనటువంటి సంఘటనలు, నాయకుల మధ్యలో ఆధిపత్య పోరం, సమన్వయ లోపం, వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలపై పిఎస్సీలో చర్చించనున్నారు.